జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పల్లవి మెటర్నీ నర్సింగ్ హోంలో వైద్యుల నిర్లక్ష్యం వలన రాజవ్వ అనే మహిళ మృతి చెందింది. గర్భసంచిలో నీటి బుడగల కారణంగా పల్లవి మెటర్నిటీ నర్సింగ్ హోంలో అడ్మిట్ కాగా డాక్టర్ పద్మిని అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి వీడియో కాల్ చేసి ఆపరేషన్ చేయించడంతో వైద్యం వికటించి రాజవ్వ మృతి చెందింది. దీంతో మహిళ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. గతంలో కూడా ఇదే ఆసుపత్రిలో వైద్యం వికటించి కొంతమంది మృతి చెందినట్లుగా సమాచారం ఉందని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ పద్మినిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలు గర్భసంచికి చిన్న గడ్డలే కానీ తోలుకొచ్చింది. అయినప్పుడు చెప్పినప్పుడు సార్ భర్తను పిలిచినప్పుడు ఏమైంది ఏం కథ అని పిలవద్దా సార్. ఒక్కరు చూడట్లేదు, ఏం లేదు. డబ్బుల కోసం 45,000 అయితే 50,000 అంటే 50,000 ఇస్తా అని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. 50,000 ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు. లోపలికి వచ్చాడు డాక్టర్ చూపిస్తే ఆమె ఆపరేషన్ చేస్తున్నాడు. వీడియో కాల్ లైవ్ ఆమె చెప్పింది మాతో. పిల్లలు గర్భసంచికి చిన్న గడ్డలే కానీ తోలుకొచ్చింది. అయినప్పుడు చెప్పినప్పుడు సార్ భర్తను పిలిచినప్పుడు ఏమైంది ఏం కథ అని పిలవద్దా సార్. ఒక్కరు చూడట్లేదు, ఏం లేదు. డబ్బుల కోసం 45,000 అయితే 50,000 అంటే 50,000 ఇస్తా అని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. 50,000 ఒప్పుకున్నాడు, చేసుకున్నాడు. లోపలికి వచ్చాడు.